యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తాను. ఒకసారి మనం కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలోంచి నేర్చుకుందాం, ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ మాట. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అంటాడు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు ఉన్నప్పుడు, 3.5 సంవత్సరాలు ఆయన బోధించినప్పుడు ఆయన చెప్పిన అద్భుతమైన మాట ఏంటంటే, మూడో దినమున నేను తిరిగి లేస్తాను, మూడో దినమున నేను తిరిగి లేస్తాను. కాపరిని పట్టుకుంటారు, గొర్రెలు చెదిరిపోతాయి, మనుష్య కుమారుడు అప్పచెప్పబడతాడు, సిలువ వేయబడతాడు, మరణం ఆయన చంపుతారు, మూడో దినమున నేను తిరిగి లేస్తాను అంటాడు. హల్లెలూయా. ఇక్కడ ఒక పాయింట్ గమనించాలి, నువ్వు ఒక అద్భుతమైన మాట గమనించాలి. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, మరణం ప్రతి మనిషిని వణికించేసింది, ప్రతి మనిషిని భయపెట్టేసింది. రాజులు అనబడిన వారిని, రాజ్యాలు ఏలిన వారిని, అసలు నాకు తిరిగే లేదు అనుకున్న వారిని కూడా మరణం గజగజ వణికించేసింది. మరణ భయం చెప్పగానే వారు వణికిపోయారు, జడిసిపోయారు. కానీ యేసుక్రీస్తు విషయానికి వచ్చేసరికి మరణమే దడిసింది. ఆయన చూస్తే ఆయన ముందు మరణమే ఓడిపోయింది. అందుకే కొరింథీ సంఘానికి రాస్తూ అపోస్తలుడైన పౌలయ్య గారు రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని రాయబడింది. ఈ యేసుక్రీస్తు వారిని చూసి మరణమే ఓడిపోయింది. హల్లెలూయా. ఎందుకు మరణం ఓడిపోయింది అంటే, ఆయన డైరెక్ట్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు, డైరెక్ట్ సవాల్ ఒకటి చెప్పాడు, లేకపోతే ఓపెన్ స్టేట్మెంట్ ఒకటి చెప్తాడు. ఆయన, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా? ఆహా, అద్భుతమైన మాట అండి. ఒక్కరు కూడా ఈనాటి వరకు కూడా, ఆనాటి నుంచి కొన్ని వేల సంవత్సరాలు, వందల సంవత్సరాల నుంచి ఈనాటి వరకు కూడా ఒక్కరు కూడా యేసుపై ఆయనలో పాపం ఉందని నిరూపించలేకపోయారు. రోమా పత్రిక 6వ అధ్యాయం 23వ మాటలో ఉంటుంది, పాపం వలన వచ్చు జీతం మరణం అని రాయబడి ఉంది. అందుకే యేసులో ఏ పాపం లేదు కనుక మరణం ఆయన చూస్తే భయపడింది, మరణం ఆయన చూసి ఓడిపోయింది, మరణమే ఆయన ముందు మోకరిల్లింది. హల్లెలూయా. అదండి యేసుక్రీస్తు వారి యొక్క జయానికి గల కారణం ఏంటయ్యా అంటే, ఆయనలో ఎలాంటి పాపం లేదు.